మీరు ఇక్కడి నుంచే మీరు చూసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ట్రాప్ జరగలేదు, అందుకే ఎంట్రీ లేదు అసలుకి. ఓకే, దాని తర్వాత ఈ బిగ్ లాస్ అని పెట్టిన చూడండి ట్రేడ్స్, బిగ్గెస్ట్ లాస్ అని. ఇది జోన్ లోపలనే ఉంది. జోన్ లోపల ఉన్నప్పుడు మనం ఏం ట్రేడ్స్ తీసుకోవద్దు. సింపుల్. ఇక్కడ బయట నుంచి చూడంగానే నాకు అర్థమవుతుంది. ఓకే, ఇంకా ఇందులోకి వస్తే ఇది జోన్ లోపల ఉంది. ఓకే, జోన్ లోపల ఉంది కాబట్టి అవాయిడ్ చేయాలి. ఈడ స్పైక్, పెద్ద స్పైక్ వచ్చింది. ఈ స్పైక్ వచ్చినాక దీన్ని లో కట్ చేస్తే మంచిగా ఉండు. ఈ వీడియోలో చెప్పిన, ఒకసారి మీరు చూసుకోండి. నా వీడియోస్ నేను కూడా చూస్తాను అప్పుడప్పుడు, టైం తీసుకొని నేను చేస్తానా. ఓకే, ఇగో ఇది ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఉంది, మంచి టార్గెట్ వచ్చింది. సింపుల్. ఇంకా పైకి వెళ్తే వరెస్ట్ ఎగ్జిట్ అంటే ఇట్లా నేను ఎగ్జిట్ అయిపోయినా, దాని తర్వాత మార్కెట్ నా వైపు మూవ్మెంట్ అయింది. ఎందుకంటే స్పైక్ రావడం వల్ల ఎస్ఎల్ కొట్టేసింది. న్యూ లెర్నింగ్ వీడియో, ఈ లెర్నింగ్ వీడియోని ఇక్కడ ఈ కథ చెప్పిన కథ మంచిగా ఉంటుంది. నా ట్రేడింగ్